హాయ్ హలో వ్యూవర్స్ వెల్కమ్ టు సోషల్ పోస్ట్ టీవీ నేను మీ శ్వేత. సో ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ భద్ర ప్రసాద్ గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, ఈ రోజుల్లో మనం ఈ బెట్టింగ్ యాప్స్ గురించి ఎంత మాట్లాడుకున్నా కంటెంట్ వస్తూనే ఉంది ఇంకా. సో నా డౌట్ ఏంటి అని అంటే, ఈ బెట్టింగ్ యాప్స్ మీద నిన్న కాక మొన్న వచ్చిన ఈ నా అన్వేషణ ఆర్ సజ్జనార్ సార్ వీళ్ళు దీని మీద ఫోకస్ చేస్తున్నారు కదా. అంటే మనుషులు చనిపోయినప్పుడు కానీ బెట్టింగ్స్ ప్రమోషన్స్ చేస్తున్నప్పుడు కానీ రియాక్ట్ అవ్వలేదు. సో ఇప్పుడు ఎందుకు ఈ ప్రమోషన్స్ చేసిన వాళ్ళని పట్టుకోవాలని ఇప్పుడు ఎందుకు రియాక్ట్ అవుతున్నారు? అంటే వాళ్ళు ప్రమోషన్స్ చేసి చాలా కాలం అవుతుంది కదా. ఇది ఒక డ్రామా అనుకోవాలి. ఓకే, ఎప్పటి నుంచో ఇప్పుడు పెప్సీ ఆడుంది, పెప్సీ తాగకూడదని, దాంట్లో పురుగుల మందులు ఉన్నాయని, సమాజానికి పనికిరాదని, ఆ తాగితే రోగాలు వస్తాయి, చచ్చిపోతారు అని వాళ్ళు కొంతమంది ప్రయోగం చేసి చూపించారు ఈ పురుగుల మందు అని. అంటే సమాజాన్ని తప్పుదావ పట్టించే యాడ్స్ చాలా ఉన్నాయి. ఒకడేమో బంగారం కొనండి అని చెప్తాడు, ఇంకొకడు తాకట్టు పెట్టుకోండి అని చెప్తాడు. ఇవన్నీ సమాజాన్ని తప్పుదావ పట్టించాయి కదా. ఇప్పుడు ఎవరైతే ఒక ఆశని క్రియేట్ చేస్తే ఓకే మనం ఇక్కడ కొనొచ్చు, లేదు అంటే ఓకే ఇక్కడ తాకట్టు పెట్టడానికి వీళ్ళు మనకి ఫెసిలిటీ ఇస్తున్నారు అంటే ప్రమోషన్ చేసేటప్పుడు అది మనుషుల్ని మ్యానిపులేట్ చేస్తున్నాయి అవన్నీ. మీరు అన్నట్టు ఈ కొన్ని ఫుడ్ ఐటమ్స్ కానీ బెవరేజెస్ కాకుండా మనీ లోన్ యాప్స్ ఎంతో మంది ప్రమోట్ చేస్తున్నారు. అంటే ఆ లోన్ యాప్ ని ప్రమోట్ చేయడం వల్లే కదా జనాలకు తెలుస్తుంది ఇది ఉంది అని. మరి ఇవన్నీ ఎందుకు ఫోకస్ చేయట్లేదు? ఎందుకు బెట్టింగ్స్ మీద ఫోకస్ చేస్తున్నారు? ఇప్పుడు నాకే అనుభవం అయింది. మా ఎవడో దూర బంధువు ఒకడు లోన్ తీసుకున్నాడంట. తీసుకుంటే వాడి లిస్టులో నా బాబాయ్ అని ఉంటుంది నా పేరు. వాడు నాకు ఫోన్ చేసి నువ్వు నామిని, నువ్వు కట్టాల్సిందే అన్నాడు. రామరే నేను పలానా చాట ఉంటారా అని చెప్పిన. నువ్వు ఎదురెదురు వచ్చి క్యాష్ ఇస్తాను, అక్కడ బ్యాంక్ అకౌంట్ లేదు అని చెప్పిన. తర్వాత కూడా నన్ను బాగా అరెస్ట్ చేశారు. చేస్తే నేను బాగా గట్టిగా ఇచ్చి వాడు చెప్పా, అరే వాడు నీ లిస్ట్లో నా నెంబర్ ఉండడం వల్ల ఇట్లా చేశారు. అదే లేడీస్ ఉంటే మా మేనల్లుడు వాడు లిస్ట్లో ఉన్నాడంట. వాళ్ళ భార్య ఫోటో తీసి మార్ఫింగ్ చేసి పంపించారు. ఎంత ఆత్మన్యూనతకు గురవుతారు. అది ఇది నాకు కూడా నా లైఫ్ లో కూడా జరిగింది సార్. నా ఇంటర్ క్లాస్మేట్ ఒక అబ్బాయి కూడా ఇట్లానే మనీ లోన్స్ యాప్ లో అమౌంట్ తీసుకున్నాడు. రీఫండ్ కట్టలేకపోయాడు టైం కి. సో ఫస్ట్ ఏదైతే మనం సెల్ఫీ ఫోటో ఇస్తాం కదా వెరిఫికేషన్ కి, వాళ్ళ ఫోటోని ఇట్లా చేసి మొత్తం కాంటాక్ట్స్ అన్ని కూడా వాళ్ళకి వెళ్ళిపోతుంది. మనం ఎప్పుడైతే ఎలో నో అని టైప్ ఓకే చేసుకుంటూ వెళ్తామో మన ఫోన్ లో ఉన్న ప్రతిదీ యాక్సెస్ వాళ్ళకి వెళ్ళిపోతుందంట. సో తన కాంటాక్ట్స్ ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఇట్లా నూడ్ ఫొటోస్ రావడం, పిచ్చి పిచ్చి వీడియోస్ రావడం, ఈవెన్ నాకు కూడా వచ్చింది. ఏమైంది అసలు ఏంటిది అంతా అంటే, నేను కట్టలేదు, వాళ్ళందరికి ఇట్లా పంపిస్తున్నారు, నేను చచ్చిపోవాలనుకుంటున్నాను. చాలా మంది చనిపోయారు. మరి ఎందుకు వాటి మీద ఎవరు రియాక్ట్ అవ్వట్లేదు? మొన్న ఒక ఆయన, ఒక రియల్ ఎస్టేట్ మన హైదరాబాద్లోనే, వాళ్ళకి ఫోన్ చేసిన ఆయన అసలు ఎందుకు చనిపోయాడు ఆయన అంటే, వేరే ఏదైనా హెల్ప్ చేద్దాం, హెల్ప్ చేద్దామని చూస్తే ట్రాజెడీ ఉంది. ఆయన కూడా అంటే ఊపిరాడక బ్యాంక్ లోన్స్ ఇస్తామంటే టక్కన ఆన్లైన్లో బ్యాంక్ లోన్ తీసుకున్నాడంట. వాళ్ళు భయంకరంగా అరెస్ట్ చేసేప్పటికీ అతను ఆత్మహత్య చేసుకున్నాడు. వాళ్ళ భార్య 25 ఏళ్ళు 30 ఏళ్ళు పాపం, చిన్న పాప ఉంది. ఎట్లా బతుకుతారు వాళ్ళు? ఇట్లాంటి అంటే వెలుగులోకి రాని కథనాలు చాలా ఉన్నాయమ్మా. ఎవరైతే ఈ స్టార్స్ ఉన్నారో, నిన్న ప్రకాష్ రాజు నేను 2016లో ఇట్లా చేశాను అంటే, చేసే ముందు మీకు తెలియలేదా? చేసే ముందు తెలివి ఉండాలి కదా. మనం చేసే యాడ్ దేనికి పనికి వస్తుంది, దేనికోసం చేస్తున్నాము, సమాజ శ్రేయస్సు కోసం చేస్తున్నామా? నేను గతంలో ఒక దూరదర్శన్ కానీ ఒక యాడ్ కొంచెం మాటలు చెప్పండి అంటే, రంగనాథ్ అని సీనియర్ ఆర్టిస్ట్ ఉన్నాడు. ఆయన సారథి స్టూడియోలో ఉంటే, సార్ ఇట్లా మీరు ఇది పొల్యూషన్ గురించి చెప్పాలి అంటే, ఆయన దాని గురించి అంతా అడిగి తెలుసుకొని నాతో ఆర్గ్యుమెంట్ చేశాడు. ఆయన ఏం చెప్పడం వల్ల తగ్గిపోతుందా అది అని. అంటే ఒక యాడ్ చేసే ముందు ఎందుకు చేస్తున్నాము, ఇంత డబ్బులు ఇస్తారంటే చేయండి అంటే టప్పని చేసేస్తున్నారు వీళ్ళు. నెక్స్ట్ దీనివల్ల సమాజానికి మంచి జరుగుతుందా, చెడ్డ జరుగుతుందా, ఏమవుతుంది ఈ యాడ్ అనేది రాకుండా? మన పెద్ద పెద్ద స్టార్స్ ఈ కూల్ డ్రింక్స్ సంబంధించిన యాడ్స్. ప్రకాష్ రాజ్ గారు ఇన్సిడెంట్ చెప్పారు కదా, ఈయనకి ఎంతసేపు మరి నీతి వ్యాఖ్యానం చెప్పడం, ఎదటి వాళ్ళని గిచ్చి రెచ్చగొట్టడం, అంటే ఎదటి వాళ్ళలో నువ్వు ఈ తప్పు చేసావు, నేనే పతిత్వం అని చెప్పుకునే ఈ కైండ్ ఆఫ్ స్టేట్మెంట్స్ ఇస్తుంటారు కదా. మరి ఏం చేసే ముందు ఏమైపోయింది ఆ బుద్ధి? అదే కదా నేను కూడా అడిగేది అదే. అంటే ఇప్పుడు వీళ్ళందరూ నిజంగా జైలుకి వెళ్లాల్సిందే అంటారా? జైలుకు వెళ్ళేది ఏముండదు. అసలు విషయంలోకి వస్తే ఏం కాదు, ఇది ఏం జరగదు. ఒక పబ్లిసిటీ స్టంట్ అంటే ఏదన్నా ఇష్యూ వచ్చిందనుకో, ఆ ఇష్యూను తప్పుదారి పట్టడం కోసం ఇవన్నీ లేపుతారు. ఇంతకుముందు డ్రగ్స్ ఎంతమందిని పిలిచారు? రవితేజని పిలిచారు, వాళ్ళ తమ్ముడిని పిలిచారు, పూరి జగన్నాథ్ వెళ్ళాడు, చార్మి వెళ్ళింది. ఏమైంది మా తర్వాత? ఏం కాదు. ఇది కూడా అంతే, భారీగా మూల్యం చెల్లించుకోవాల్సిందే. అయితే ఇక్కడ ఒక విషయం ఉంది ఏంటంటే, ఎవరైతే నష్టపోయిన కుటుంబాలు ఉన్నాయో, ఇప్పుడు నేను ఒక యాడ్ చేశాను, ఆ యాడ్ వల్ల నష్టపోయిన కుటుంబాలు ఉంటాయి కదా, వాళ్ళకు నా దగ్గర నుంచి డబ్బులు రికవర్ చేసి వాళ్ళకి ఇవ్వండి. శిక్షలేమొద్దు, అదే పెద్ద శిక్ష.
అంతే కదా, అదే పెద్ద శిక్ష అవుతుంది. అట్లాంటిది కాకుండా వీళ్ళ మీద కేసు పెట్టాము, ఈ 24 మంది కేసు పెట్టాము, 12 మంది మీద కేసు పెట్టాము, వీళ్ళని స్టేషన్ పిలిచామంటే ఏంటి ప్రయోజనం? దానివల్ల ప్రయోజనమే లేదు. మీరు స్వచ్ఛందంగా చేయాలనుకుంటే రికవరీ చేయండి. నా వల్ల నేను ఒక యాడ్ చేసిన దానివల్ల 10 మంది చచ్చిపోయారు, అంటే 10 కుటుంబాలు, అంటే అందరూ చచ్చిపోవాలని లేదు, బాధిత కుటుంబాలు ఉన్నాయి కదా, బాధిత కుటుంబాలకు మీరు రికవరీ చేసి ఇవ్వండి. నువ్వు ఇన్ని కోట్లు తీసుకున్నావు కదా, కోట్లు వద్దు, కొన్ని లక్షలన్నీ ఇవ్వండి, వాళ్ళు మళ్ళీ మేలుకుంటారు కదా, మళ్ళీ కోలుకుంటారు కదా, వాళ్ళ జీవనం సాఫీగా సాగుతుంది కదా అనేది తీసుకుంటే బాగుంటుంది. కానీ అంటే జనాల్లో హైప్ని నెగిటివిటీని క్రియేట్ చేయడానికి, అంటే నెగిటివ్ త్రూగా మనకి ఫేమ్ వస్తుంది అని నెగిటివిటీని ఎంజాయ్ చేసే ఇన్ఫ్లుయెన్సర్స్ వీళ్ళందరూ చెప్పాలంటే. మనం ఇంకా అనుకుంటాం బాగైంది, వీళ్ళని స్టేషన్లో వేస్తారు, అరెస్ట్ చేస్తారు అని కొంతమంది అనుకుంటున్నారు, కానీ వాళ్ళు హ్యాపీగా పడుకున్నారు ఏసీ వేసుకుని. వేరే వేరే ఛానల్స్ లో చూసినట్లయితే 2-3 ఇన్ఫ్లుయెన్సర్స్ కి కాల్ చేసి ఇలా వచ్చింది ఏం చేయమంటారు అంటే, నేను నిద్రలో ఉన్నా, రేపు పొద్దున మాట్లాడతా. నిద్ర ఎలా పడుతుంది అయ్యా నీకు అసలు ముందు ఇంత టెన్షన్ లో? వాళ్ళకి ఏమి కాదని తెలుసు కదా, అది మనకి ఏం తెలియదు కాబట్టి ఏమవుతుందన్న ఎక్సైట్మెంట్ ఎక్కువ అయిపోయింది. ఇప్పుడు ఇదంతా కూడా జనాలను పిచ్చి వాళ్ళని చేసే ప్రోగ్రామే. వాళ్ళు పిలిచారు, వీళ్ళని పిలిచారు, వాళ్ళని పిలిచారు ఈ స్టేషన్కి, అంటే మీడియాకి ఏదో ఒకటి కావాలి కదా, పిలుస్తారు, స్టేషన్కి పిలుస్తారు, దానివల్ల ఏదో ఒరిగేదే ఉంటే నువ్వు స్టేషన్ పిలిచినావు అంటే నీ దగ్గర ఏదో ఆధారం ఉంటుంది కదా, స్టేషన్ కోసం అరెస్ట్ చేయి, నువ్వు ఎందుకు 4 మాటలు మాట్లాడి పంపిస్తున్నావు? పబ్లిసిటీ స్టంట్ మాత్రమే, అంతకుమించి ఏం జరగదు. దరిద్రం ఏంటంటే రాణా పేరు, ప్రకాష్ రాజ్ పేరు, విజయ్ దేవరకొండ పేరు. విజయ్ దేవరకొండ కూడా ఈరోజు ఏదో స్టేట్మెంట్ ఇచ్చారు, మేము అలా చేయలేదు, ఇలా చేశాము, నీ తెలివి ఎక్కడికి పోయింది, అది సమాజానికి కీడు చేసేది కాదు అంటే, కీడు చేసేది కాకుంటే నీ మీద ఎందుకు పెట్టారు కేసు, నిన్ను ఎందుకు పిలిచారు, నేను ఎందుకు వచ్చిన వార్తల్లోకి? ప్రకాష్ రాజు పతివ్రతే, ఈడు పతివ్రతే, అందరూ పతివ్రతలే, మరి కేసులు ఎందుకు పెట్టిండ్రు? నేను చాలా అసలు సమాజం ఇట్లా ఉండాలి అంటున్నారు. ప్రకాష్ రాజు ఏం నీతులు చెప్తాడు కాదండి. అంటే నాకేమనిపిస్తుంది అంటే వీళ్ళందరూ కూడా సెలబ్రిటీ రేంజ్ వాళ్ళే, అంటే ఒకళ్ళు చిన్న చిన్న డిఫరెన్స్ తో ఎక్కువ తక్కువలో ఉన్నారు కదా, మరి ఇంకా ఫేమ్ ఉన్న చిరంజీవి గారు, బాలకృష్ణ గారు లాంటి వాళ్ళు ఎందుకు వీటికి ట్రాప్ అవ్వట్లేదు? వాళ్ళకు ఒక కామన్ సెన్స్ ఉంది, మనల్ని నమ్ముకుని జనాలు ఉన్నారు, మనల్ని చూసి ఇన్ఫ్లుయెన్స్ అవుతారు. మరి వాళ్ళ అంటే ఇప్పుడు చిరంజీవి గారి ముందు రానా గారు కానీ, విజయ్ దేవరకొండ గారు కానీ, ప్రకాష్ రాజ్ గారు కానీ చిన్నవాళ్ళే, వాళ్ళు ఆయనను చూసి ఇన్స్పైర్ అయిన వాళ్ళే వీళ్ళందరూ కదా. మరి అలాంటప్పుడు చిరంజీవి గారికి ఉన్న క్రేజ్ కి, ఫాలోయింగ్ కి ఆయన ఒక మాట చెప్తే చాలు కదా, మరి వాళ్ళు ఎందుకు వెళ్ళట్లేదు? ఎందుకు పాయింట్ మిస్ అవుతున్నారు వీళ్ళు? వాళ్ళకి ఇంగిత జ్ఞానం ఉంది, లేదు. వాళ్ళకి డబ్బు కూడా అవసరం లేదు. వాళ్ళు ఒక పీక్ స్టేజ్కి వెళ్ళిపోయిన వాళ్ళు, టాప్లో ఉన్నారు. వాళ్ళు చిన్న చిన్న యాడ్లు, అంటే వాళ్ళు యాడ్లు చేసేట సమాజానికి ఉపయోగపడే. ఇంతకుముందు ఒక యాడ్ ఉండేది తెలుసా, ఇది ఇన్కమ్ ట్యాక్స్ నాగార్జున, చిరంజీవి, బాలకృష్ణ వీళ్ళందరూ మేము ఇన్కమ్ ట్యాక్స్ కట్టాము, మీరు కూడా కట్టండి అని చేసేవాళ్ళు. అది ప్రజా ప్రయోజనమైనవి, ప్రజలకు పనికొచ్చేటి. అట్లా చేయండి యాడ్లు. లేకుంటే ఏదో మహమ్మారులు ఉంటాయి, ఆ మహమ్మారుల మీద యాడ్ చేయండి, ఇట్లా పోవద్దండి, ఇట్లా గుట్కా తినద్దండి, దాని మీద మీరు గుట్కా తినద్దని బాలీవుడ్లో ఆ గుట్కా తినే అది ఎంత దరిద్రం ఉంది, సమాజాన్ని తప్పుదో పట్టాలి. లేకుంటే గుడ్డు తినండి అని చెప్పు, అంటే పౌష్టికాహారం సమాజానికి ఉపయోగపడేది, ప్రజలకు ఉపయోగపడేది చేయండి. ఇట్లా కాకుండా చిన్న ఫేమ్ వస్తానే దాన్ని తప్పుదావలో అమ్ముకోవాలని. ఇప్పుడు విజయ్ దేవరకొండ కూడా ఎందుకు చేయాల్సి వచ్చింది? అవసరం ఉంది, డబ్బులు. అంటే దీపం ఉన్నప్పుడు ఇల్లు చక్కబెట్టుకోవాలని అనుకునే బ్యాచులర్ అందరూ, చాలా తప్పు కదా అది. స్టార్టింగ్ తర్వాత ఎవడు యాడ్ చేయడు, ఒకడికి మంచి శిక్ష పడింది అనుకో ఎవరు యాడ్ చేయరు. లేకపోతే మన వల్ల జనం నష్టపోతున్నారు, ప్రాణాపాయ స్థితికి వస్తున్నారు, ఇది సమాజానికి కీడు చేయడమైంది అనే ఆలోచన, ఇంగిత జ్ఞానం ఎందుకు లేదు వీళ్ళకు? లేదు. అవును. కానీ ఏదన్నా ఒక మాట మాత్రం నిజం సార్, మనం డబ్బు పోగొట్టుకుంటే తెచ్చుకోగలం, కానీ సొసైటీలో గౌరవం, మన క్యారెక్టర్ పోగొట్టుకుంటే చచ్చినా రాదు, అది సెలబ్రిటీస్ కన్నా నార్మల్ మనుషుల కన్నా. ఈ బెట్టింగ్ యాప్స్ కానీ, ఇట్లాంటి ఫేక్ ప్రమోషన్స్ కానీ, ఇవన్నీ ఆపేసి జనాలకు ఉపయోగపడేవి చాలా విషయాలు ఉన్నాయి. యాక్సిడెంట్స్ అవేర్నెస్ ఇవ్వండి, లేకపోతే ఫైర్ వచ్చినప్పుడు వాళ్ళు ఎట్లా సేఫ్టీ తీసుకోవాలి, ఇలాంటివి, అమ్మాయిల సేఫ్టీస్ గురించి వాళ్ళు ఎలా డిఫెన్స్ చేసుకోవాలి, ఇవి సొసైటీకి పనికొచ్చేవి ఈ రోజుల్లో. సో దయచేసి అమౌంట్కి కక్కుర్తి పడి, అంటే మీరు ఆల్రెడీ అందరూ ఒక స్టేజ్లో ఉన్నారు, బాగా సంపాదించారు, పేదవాళ్ళని మీరు అమాయకుల్ని ఆడుకుంటున్నారు లిటరల్లీ, అది మీకు తెలుసో తెలియకో. ఇలాంటివన్నీ ఇప్పటికైనా రియలైజ్ అయ్యి మానేసి సొసైటీకి ఉపయోగపడే యాడ్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీద ఫోకస్ చేయాలి అని మా తరపు నుంచి అయితే మేము రిక్వెస్ట్ చేస్తున్నాము. అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.